హాయ్ అండి, ఇవాళ మనం మునగాకు కందిపప్పు ఫ్రై చేసుకుందాం. వాటికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. మునగాకు, పలుకుగా ఉడకబెట్టుకున్న కందిపప్పు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండు కొబ్బరి, పుట్నాలు, వెల్లుల్లి, జీలకర్ర, కారం, ఉప్పు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకుందాం. నూనె కాగిందండి. ఇప్పుడు దీంట్లోకి ఆవాలు, జీలకర్ర వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ కూడా నేను కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక 1.5 ఆనియన్ వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసి ఇందులోకి కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేస్తున్నానండి. దీన్ని ఒకసారి కలిపేసుకొని ఒక 3 మినిట్స్ ఫ్రై చేసేసుకుందాం. ఆనియన్స్ కొద్దిగా వేగినాయండి. ఇప్పుడు ఇందులోకి మునగాకు కూడా వేసేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసేసుకుందాం. ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గించుకుందాం. మునగాకు బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు ఇందులోకే మనము కందిపప్పును కూడా వేసేసుకుందాం. ఒక 5 నిమిషాలు దీన్ని కూడా ఫ్రై చేసుకుందాం. ఈలోపు మనము కొబ్బరి పొడి రెడీ చేసేసుకుందామండి. ఇప్పుడు మనము మిక్సీలోకి ఎండు కొబ్బరి, పుట్నాలు, వెల్లుల్లి, అలానే జీలకర్ర కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి తగినంత కారం వేసుకోవచ్చు. మేమైతే కొంచెం స్పైసీ ఉండడానికి ఒక 2 స్పూన్స్ కారం అయితే వేస్తున్నానండి. ఇందులోకి తగినంత ఉప్పు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. మరీ మెత్తగా కాకుండా ఇలా కోర్స్గా మిక్సీ పట్టేసుకుందామండి. ఇప్పుడు ఈ పొడిని మనము ఇలా ఫ్రై అయిన దాంట్లోకి మనము ఈ పొడిని వేసేసుకుందామండి. మీకు తగినంత వేసుకోవచ్చు. మేము కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాం. టేస్ట్ చాలా బాగుంటుందని కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను. ఇప్పుడు దీన్నంతా కూడా మంచిగా కలిపేసుకొని 2 నిమిషాలు స్టవ్ పైన ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకుందాం. మునగాకు కందిపప్పు ఫ్రై రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసేయండి. హెల్త్కి కూడా చాలా మంచిది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వారా వ్లాగ్స్.